ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, దేవుని ఆలయములో సాతాను సింహాసనం అనే ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, దేవుని ఆలయములో సాతాను సింహాసనమా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నామో అన్నప్పుడు, మరి ఈ వీక్ అంతా కూడా మనము నెక్స్ట్ వీక్ లో మనం అందరం కూడా మరి డెడికేషన్ డేలో మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి దేవుని ఆలయములో సాతాను సింహాసనమా అనే అంశాన్ని మనం వినబోతున్నాము. మరి దేవుని ఆలయం అంటే ఏంటి, సాతాను సింహాసనము ఎక్కడుంది అనేది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మంది శరీరాలు ధరించుకొని ఉన్నారు. ఈ దేహాలు ధరించుకొని మనం అందరము బ్రతుకుతున్నాము. అయితే ఈ మానవ దేహాల వెనుకాల దేవుని హస్తం ఉన్నది. దేవుని హస్తం ఉన్నది. ఈరోజు మనము చూసుకుంటున్న ఈ దేహము, ఈరోజు మనము ధరించుకున్న ఈ దేహము వెనుకాల దేవుని హస్తము ఉన్నదని మాత్రం మనం మర్చిపోవద్దు. అందుకే కీర్తనకారుడు, మహారాజు, ఆయన మరి ఆ రచయిత, అలాగే మ్యూజిషియన్, అలాగే ప్రవక్త, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే దావీదు మహారాజు ఆయన ఒక మరి కీర్తన గ్రంథంలో ఆయన ఒక మాట పొందుపరిచాడు. మనం అందరం కూడా చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే దయచేసి అందరం కూడా కీర్తన గ్రంథము 139వ కీర్తన గ్రంథము 139వ కీర్తన దయచేసి 13వ వచనాన్ని మనం అందరం కూడా కలుపుచున్నాము. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అప్పటికి సైంటిస్టులు పుట్టలేదు, అప్పటికి పిండోత్పత్తి శాస్త్రం అనేది పుట్టలేదు. అప్పుడు దావీదు గారు రాస్తున్నారు, ఏమంటున్నారు అంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. నిర్మించాడా, కట్టాడా? ఏ పదం వాడాడండి అక్కడ? నిర్మాణము అనే పదం వాడాడు. నిర్మాణము అంటే అదేదో గుడిసేసి నిర్మించాను అని చెప్పరు. గుడిసె ఏదో చిన్న రేకుల షెడ్ వేసి నిర్మించాను అని చెప్పరు. నిర్మించాను అంటున్నాడు అంటే మెగా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి, భారీ కట్టడాలు కట్టేటప్పుడు నిర్మాణము అనే పదాన్ని మనం వాడతాము. ఒక బోర్జ్ ఖలీఫా కావచ్చు, 160 అంతస్తులు, ఒక ఈఫిల్ టవర్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణము మెగా కన్స్ట్రక్షన్స్ కట్టేటప్పుడు వాడే పదమే నిర్మాణము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ దేహమును నేను నిర్మించాను. దేహమునే కాదండి, దేహములో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు మనం కన్ను అన్నాం అనుకోండి, మీ కన్ను చూపించండి అంటే మనం ఇది చూపిస్తాం. కన్ను అంటే ఈ ముందట చూపిస్తాం. అసలు కన్ను మీకు చూడాలి అనుకుంటే ఒక్కసారి ఐ హాస్పిటల్కి వెళ్ళండి. ఐ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ కన్ను వెనకాల ఎన్ని నరాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. కన్ను వెనకాల ఎన్ని నరాలు ఉన్నాయో. ఈ మధ్యకాలంలో సిగరెట్లు బాగా తాగి కండ్లలో ఉన్న నరాలు ఎండిపోతున్నాయి. కండ్లలో ఉన్న నరాలు ఎండిపోయి కళ్ళు సరిగా కనపడటం లేదు. అందుకే ఈ కన్ను గురించి మనం చూడగలిగితేనండి, అసలు కన్ను తెలియాలంటే అక్కడికి వెళ్ళాలి. ఐ హాస్పిటల్కి వెళితే అక్కడ నరాలు వెనకాల ఎన్ని నరాల వ్యవస్థ మీరు ఆలోచించండి. అందుకే ప్రతి అవయవాన్ని కూడా దేవుడు నిర్మించాడు. అందుకేనండి దేవుడు చేసినవి బయట దొరకవు గనక దాచుకోవాలి. మనం బ్లడ్ బ్యాంక్ అంటున్నాం, కిడ్నీ బ్యాంక్ అంటున్నాం. ప్రతిది కూడా ఎందుకు దాచుకోవాలి అంటే దేవుడు కలగజేసినవి బయట దొరకవు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకే ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు విన్నాం, దేవుడే ఇదిగోనండి 9 నెలలు కష్టపడితే
ఈ ఆకారం వచ్చింది మనకు. ఏ రోజు కన్నులు వచ్చాయో, ఏ రోజు చెవులు వచ్చాయో, ఏ రోజు మీకు ముక్కు వచ్చిందో ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ మాట కూడా మీరు చదవగలిగితే 16వ వచనం మనం చూడగలిగితే, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఒక నంబర్ వేసింది చూడండి, ఏమనుంది అక్కడ? ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. గుండె ఏ రోజు ఫామ్ అయింది రాసుకున్నాడు. కిడ్నీలు ఏ రోజు ఫామ్ అయ్యాయి రాసుకున్నాడు. ప్రతి అవయవము ఎప్పుడెప్పుడు రూపుదిద్దుకుందో దేవుడు నోట్ చేసుకున్నాడు. దేవుడు నోట్ చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, 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 నీవే నన్ను నిర్మించావు. అంటే మనకు దేహము రావటం వెనకాల, ఈ మానవ ఇదిగో ఈ దేహము వెనకాల, దీని నిర్మాణం వెనకాల దేవుడున్నాడు. 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 మరి ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి ఈ దేహాన్ని? 9 నెలలు కష్టపడి ఒక రూపాన్ని చేసి ఈ అందమైన దేహాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, అందరం కూడా దయచేసి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చాలండి. ఏమంటున్నాడమ్మా? ఎవరి వల్ల వచ్చింది దేహము? ఎవరి వల్ల అనుగ్రహించబడింది దేహము? మీరు తెచ్చుకుంటేనో, మీ తల్లిదండ్రుల వల్ల రాలేదు ఈ దేహము. ఈ దేహము మీరు అనుకుంటే రాలేదు, మీ తల్లిదండ్రులు అనుకుంటే రాలేదు. మరి ఎవరి వల్ల వచ్చిందండి? ఎవరిచ్చారండి? ఎవరు నిర్మించారండి దీన్ని? దేవుడే నిర్మించాడు. అందుకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి 9 నెలలు కష్టపడితే ఈ దేహం వచ్చింది. చాలా మంది అంటారు, నా దేహం నా ఇష్టం అంటారు, నా శరీరము నా ఇష్టం అండి అంటారు, నా శరీరం అండి నా ఇష్టం అండి అంటారు. అసలు ఏంటి మనది మీరు ఆలోచించండి. నువ్వేమన్నా తెచ్చుకున్నావా? మీ తల్లిదండ్రులు ఎవరైనా ఇచ్చారా? అది దేవుడిచ్చింది. నా ఇష్టం అని అనకండి. నా ఇష్టం అండి అన్న ఎప్పుడు కూడా ఆ మాట మన నోటి నుండి రాకూడదు. ఏంటిది మన ఇష్టం? మీరు ఆలోచించండి. ఏంటిది మన ఇష్టం? ఈ లోకానికి రావాలంటే దేవుడి ఇష్టం, ఈ శరీరాన్ని ధరించుకోవాలంటే దేవుడి ఇష్టం, మనం బ్రతకాలి అంటే ఆత్మ మనలో ఉండాలి, అది దేవుని. అన్ని దేవునివైతే మన ఇష్టం ఏంటి మీరు ఆలోచించండి. నా ఇష్టం అండి, నా దేహం నా ఇష్టం అండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, నా ఇష్టం అన్న పదం ఎప్పుడైనా మీరు వాడారనుకోండి, ఒకరోజు ధనవంతుడు వెళ్ళిపోయాడు, పాతాళగుండానికి వెళ్ళిపోయాడు. పాతాళగుండానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నీటి బొట్టు కొరకు అబ్రహాము గారిని అడుగుతుంటే, అప్పుడు అబ్రహాము గారు అన్నారు, అసలు ఫస్ట్ నువ్వు ఈ అగ్నిగుండములోనికి ఎందుకు వచ్చావు, ఈ పాతాళగుండానికి ఎందుకు వచ్చావో ఫస్ట్ నీకు అది తెలుసుకో నాయన అని అప్పుడు అబ్రహాం గారు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వద్దాము. లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త అందరం కూడా దయచేసి 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. నీకిష్టమైనట్టు. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి అనుకుంటావు. మరి ఈ దేహం లేకపోతే దేనికి వేసుకుంటావు గోల్డ్? మీరు ఆలోచించండి. నాకు గోల్డ్ రింగ్ అంటే చాలా ఇష్టం అని అంటావు. ఈ వేలు లేకపోతే దేనికి వేసుకుంటావు? మీరు ఆలోచించండి. అందుకే దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీరు తెచ్చుకుంటే వచ్చింది కాదు. దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు మరలా కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
ఆ మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఈ దేహము ఎందుకు ఇచ్చాడు అంటే, 9 నెలలు కష్టపడి ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలి. దేవునికి ఆలయముగా ఉండడానికి ఈ దేహాన్ని దేవుడిచ్చాను అంటున్నాడు. దేనికి ఆలయంగా ఉండాలటండి? మీరు కట్టుకున్న గృహములో మీరుండాలి. దేవుడు కట్టుకున్న గృహములో, దేవుడు కట్టుకున్న ఆలయములో దేవుడు ఉండాలి. ఆ ఆలయమే ఏమంటున్నాడు అంటే, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే దేవుడు కట్టుకున్న ఈ దేహము పరిశుద్ధాత్మకు, దేవునికి ఆలయముగా ఉండాలి, దేవునికి ఆలయముగా ఉండాలి. అందుకే 20వ వచనంలో కూడా అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టి కొనబడిన వారం అంటే మనము విలువ పెట్టి. ఏ విలువ పెట్టి కొనబడిన వారం మనము? ఏ విలువ పెట్టి కొనబడిన వారము? అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తముతో మనమందరము కూడా కొనబడిన వారము గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అంటే ఓవరాల్ గా ఈ దేహం ఎందుకు ఇచ్చాడు అంటే, దేవునికి ఆలయముగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అది కూడా 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి చదవండి. దేవుని ఆలయమునకును విగ్రహముతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏ ఆలయమై ఉన్నాం మనము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే మనుషులు కట్టేటివేమో జీవము లేని ఆలయాలు. అది ఎన్ని కోట్లు పెట్టి కట్టనివ్వండి, ఎన్ని కోట్లు వెచ్చించి ఒక మందిరాన్ని నిర్మించనివ్వండి, అవి జీవము లేని ఆలయాలు. హస్తకృత్య ఆలయాలలో దేవుడు నివసింపడు. మనము అందుకే ఏమన్నారంటే ఇంగ్లీష్ లో మ్యాన్ ఇస్ ఎ మొబైల్ టెంపుల్ అన్నారు. అంటే మనిషి కదిలే మందిరం. దేవునికి కదిలే మందిరాలు కావాలి, కదలని మందిరాలు దేవునికి అవసరం లేదు. అందుకే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే మనలో దేవుడుంటే, మనలో పరిశుద్ధాత్ముడుంటే, నీ దేహము దేవునికి ఆలయముగా ఉన్నదని దాని అర్థం. నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నది అంటే మీ దేహములో దేవుడున్నాడు అని అర్థము. మరి దేవుడు దేహములో ఉంటే మరి మన టాపిక్ పేరు ఏంటండి? దేవుని ఆలయములో సాతాను సింహాసనమా. అంటే దేవుడు కట్టుకున్న ఆలయములో సాతాను సింహాసనం ఉందా? సాతాను సింహాసనం ఉందంటే, సింహాసనము అంటే దాని అర్థం ఏంటంటేనండి, అధికారానికి సూచన. సింహాసనము అంటే అధికారానికి సూచన. అంటే మీలో దేవుడుండి మిమ్మల్ని ఏలుతున్నాడా? మీలో సాతాను కుర్చీ వేసుకొని కూర్చుండి సాతాను మిమ్మల్ని ఏలుతున్నాడా? అసలు మీలో ఉన్నది ఎవరు? మీ దేహములో ఉన్నది ఎవరుండాలి మన దేహంలో అంటే? మరి దేవుడు కట్టుకున్న ఆలయములో సాతాను తిష్ట వేసి కూర్చుంటాడంటే వాడు ఖచ్చితంగా కూర్చుంటాడు. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక, దయచేసి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఎవరు చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎక్కడ కూర్చుంటాడటమ్మ వాడు? చెప్పాలమ్మా, ఎక్కడ కూర్చుంటాడట వాడు?
దేవుని ఆలయములో కూర్చుండును. అంటే మానవ దేహాలు దేవుడు కట్టుకున్నాడు. ఈ దేవుడు కట్టుకున్న ఆలయాలు ఏమైపోయిందంటే సాతానుకు సింహాసనం వేసి, మానవ దేహాలలో సాతాను సింహాసనం వేసి వాడు కూర్చుంటున్నాడు. మరి దేవుడి పరిస్థితి ఏంటి? దేవుడు పరిస్థితి ఏంటో చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే తడుతున్నాడు అంటే లోపల ఎవడో కూర్చున్నాడు. ఎవడాడు కూర్చున్నది? ఎవరు కూర్చున్నారు? సాతాను లోపల వాడు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు పరిస్థితి ఏంటమ్మా? ఒరే నాయన డోర్ది అని డోర్ కొడుతున్నాడు. అంటే దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, లోపల ఎవరు కూర్చున్నారండి? సాతాను కూర్చున్నాడు. అంటే దేవుడు కట్టుకున్న ఆలయము సాతానుకు సింహాసనము. సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడు. వాడు కూర్చుంటే మనం ఆలోచన చేయగలిగితే, సాతాను ఒకవేళ ఏలుతున్నాడు అనుకోండి, వాడు ఏలుతున్నాడు అనుకోండి, మనం ఆలోచన చేయగలిగితే, మొన్న మనం చూసాం హైదరాబాద్ అనుకుంటా, వాళ్ళ భార్యను నరికాడు, ముక్కలు చేశాడు, తర్వాత ఉడికించాడు, తర్వాత ఎండబెట్టాడు, తర్వాత పౌడర్ చేశాడు, తర్వాత తీసుకుని వెళ్ళి చెరువులో వెళ్ళి ఆ పౌడర్ అంతా కూడా కలిపేశాడు. అవునమ్మా? ఎవరితను? నరహంతకుడు. ఆయన ఎస్పీ గారు, ఆ సిపి గారు అడుగుతుంటే, ఎలా చంపేవారు అంటే, ఆయన నాకంటే పొట్టుకుంటుందంటే నరికి చంపేశారంటే అంటున్నారు. ఈజీగా చెప్పేస్తున్నారు. అసలు భార్యలను నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు, అసలు భార్యలను సన్మానించమన్నాడు, జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు. అలాంటిది వాడు మొత్తం నరికి చంపేశాడంటే మీరు ఆలోచించండి. అంటే ఒకడు నరహంతకుడుగా ఎందుకు మారుతున్నాడు అంటే దేవుడుండవలసిన స్థానములో దయ్యముందా? దేవుడుండవలసిన స్థానములో సాతాను కూర్చున్నాడా? వాడు ఏలుతున్నాడా? అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, యోహాను సువార్తలో త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎవడటండి వాడు? నరహంతకుడు. ఈ నరహంతకుడు లోపల ఉంటే నరహత్య చేస్తావు. చంపడానికి కూడా వెనకాడవు. అంటే ఇప్పుడు ఆ చంపిన వాడి లోపల ఎవరు కూర్చున్నారండి? సాతాను కూర్చున్నాడు, సింహాసనం వేసి కూర్చున్నాడు వాడు. ఎందుకంటే వాడు నరహంతకుడు. కయ్యూని గురించి మనందరికి తెలుసు కదండి. కయ్యూని ఎవరి సంబంధట? వాడు దుష్టుడి సంబంధి. కయ్యూను వాడు దుష్టుడి సంబంధి గనకనే తన తమ్ముడైన హేబేలును చంపాడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఆది నుండి వాడు నరహంతకుడు. ఇంకా వీడు ఎవడో తెలుసా అండి? దొంగ. వీడు ఎవడనుకుంటున్నాడు? సాతాను దొంగ. ఏ వెతికెళ్ళే దొంగ చెప్పండి? దొంగ వస్తే బంగారం ఎత్తికెళ్తాడు, దొంగ వస్తే ధనం ఎత్తికెళ్తాడు. ఈ దొంగలు ఉన్నారు, బైకులు ఎత్తికెళ్లే దొంగలు, కార్లు ఎత్తికెళ్లే దొంగలు. కానీ వీడు ఏ దొంగ అంటే వాక్యమును ఎత్తికెళ్లే దొంగ వీడు. అందుకే ఇస్కరియోతు యూదాలోనికి ఎప్పుడైతే దూరాడో మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దొంగిలిస్తున్నాడు, కానుకలన్నీ దొంగిలిస్తున్నాడు.
అంటే వాడు లోపల కూర్చున్నాడు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇదిగోనండి, దేవుడు కట్టుకున్న దేవాలయాలలో, దేవుడు కట్టుకున్న ఈ దేహాలలో వాడు సింహాసనం వేసి కూర్చుండి వాడు ఏలుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, ఈ దేహములో ఎవరుండాలి అంటే ఈ దేహములో దేవుడు ఉండాలి. ఒకప్పుడు మనందరికీ తెలుసు పౌలు గారు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడింది ఏంటంటే, పూర్వము నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హానికరుడను. టెర్రర్ పౌలు గారు వస్తున్నారంటే గజ 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 వణుకాలి. ఎప్పుడంటే ఆయన మారనప్పుడు ఆయనలో సాతాను కూర్చున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు. పౌలు గారు వస్తున్నారు అంటే గజ 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 వణికేవారు. ఎందుకంటే తనలో దయ్యము కూర్చున్నాడు, సాతాను కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే తనలోనికి దేవుడు వచ్చాడో, ఎప్పుడైతే పౌలుగా మారాడో, ఎప్పుడైతే తనలోనికి దేవుడు వచ్చాడో, దేవునికి ఒక సాధనముగా మారాడు. దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మీరు ఆలోచించండి. కాబట్టి దేవుడు కట్టుకున్న ఈ దేహములో ఎవరు కూర్చున్నారు అంటే సాతాను సింహాసనం ఏర్పాటు చేసుకొని కూర్చున్నాడు. అందుకే దేవుడి పరిస్థితి ఏంటంటే వాక్యము ద్వారా తడుతున్నాడు. నాయనా డోర్తి, నాయనా నేను కట్టుకున్న దేహములో నేనుండాలి, వాడు కూర్చున్నాడు అని తలుపు నొద్ద ఉండి ఆయన తట్టుచున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏలాలి, దేవుడు మనల్ని పరిపాలించాలి. దేవుడు మనల్ని పరిపాలిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. దేవుడు పరిపాలిస్తే, ఒకనాడు ఇశ్రాయేలును 40 ఏళ్ళు ఆయనే పరిపాలించాడు. ఆయన పరిపాలన కింద ఉన్నారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, కాళ్ళు వాపు రాలేదు, బట్టలు పాతకిల్లలేదు, నీళ్లు కావాలంటే బండ నుంచి మధుర జలాలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు. ఇదిగోనండి, దేవుని కాపుదలలో ఉన్నారు. దేవుడు పరిపాలన ఉన్న ఇశ్రాయేలీలు ఏం కోరుకున్నారు అంటే మాకు రాజు పరిపాలన కావాలి అనుకున్నారు. మమ్మల్ని ఒక మనిషి ఏలాలి, మనిషి పరిపాలించాలి అనుకున్నారు. కాబట్టి మనలను దేవుడు ఏలాలి, మనలో దేవుడు ఉండాలి. దేవుడు మనలో ఉంటే మనల్ని దేవుడు ఏలుతాడు. సాతాను మనలో ఉంటే వాని అధికారం కింద ఉన్నట్టే వాడు మనల్ని ఏలతాడు. మరి ఏం చేస్తామో అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాము. అందుకే చివరిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 6వ వచనం చదవం. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని అధికారానికి మనము లోబడాలి, దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. నీ మార్గములు సరళము చేయబడతాయి. అంతేగాని సాతాను మనలో ఉండి వాడు మనల్ని రూల్ చేయకూడదు, మనల్ని ఏలకూడదు. వాడు ఒకవేళ సాతానే ఉండి మనల్ని రూల్ చేశాడు అనుకోండి, సాతాను అధికారం కింద ఒకవేళ మనం ఉన్నట్లయితే, చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున్న ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అందుకే సాతాను మిమ్మల్ని రూలు చేస్తే, సాతాను ఒకవేళ మనిషి హృదయములో ఉండి వాడు పరిపాలిస్తే, చివరికి కన్ను మూసిన తర్వాత నిత్యాగ్ని దండలలోనికి వెళుతున్నాడు. కాబట్టి దేవుడు కట్టుకున్న ఈ అందమైన ఈ ఆకారంలో, ఈ దేవాలయంలో ఎవరుండాలట? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దేవుడు ఉండాలి, కానీ
సాతాను మనలో ఉండకూడదు. సాతాను ఈరోజు ప్రపంచం చెడిపోతుందంటే, ఈరోజు ప్రపంచం చెడిపోతుందంటే దానికి కారణం ఏంటంటే దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు ఉన్నవాడు ఎలా ఉంటాడో ఒక్కసారి మారక ముందు పౌలు గారిని చూడండి, మారిన తర్వాత పౌలు గారిని చూడండి. దేవుడు ఉన్నవాడి జీవితం ఒక ప్రత్యేకంగా ఉంటుందంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మనలో దేవుడు ఉండాలి. అందుకే కొరంథీయులకు చెబుతున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా అంటే మీ దేహమే దేవునికి ఆలయము. ఎన్ని కోట్లు పెట్టి కట్టనివ్వండి. సొలొమోను గారు బంగారు ఒకప్పుడు మందిరం అంటే ప్రత్యక్షపు గుడారం మందిరము, ఆ తర్వాత మందిరం అంటే సొలొమోను గారు కట్టారు బంగారు దేవాలయము. అయ్యా, నేను ఇంత మందిరం కట్టాను, ఈ మందిరంలో నేను ఉండవని నాకు తెలుసు, కనీసము నీ కను దృష్టి ఈ మందిరం మీద ఉంటే చాలు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే కొలతలు అడిగాడు, అయ్యా మరి ఎంత మందిరం కట్టమంటావు అని నీ కొలతలు చెప్పంటే ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. కాబట్టి ఇదిగోనండి, ఆయన కట్టుకున్న ఈ దేహమే దేవుని దేవాలయము. అది దేవుడు ఉండాలి, దేవుడు పరిపాలించాలి. అందుకే ఆయన అధికారమునకు మీరు ఒప్పుకుంటే మీ మార్గములు, మీ త్రోవలు దేవుడు సరళము చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయములో సాతాను సింహాసనమా? మరి వాడు సింహాసనం వేసి కూర్చున్నాడా, లేదంటే దేవుడు ఉన్నాడా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.